గోదావరి నదికి ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికైతే లంక గ్రామాలు అయితే చిగురుటాకుల్లో వణుకుపోతున్నాయి. ప్రతి ఏడాది ఆనవాయితీగా వర్షాకాలంలో ఈ విధమైన వరద రావడం, ఇల్లు ఈ నీటిలో చిక్కుకోవడం, పునరావాస కేంద్రాలకు తరలించడం, వరద తగ్గిన తర్వాత వారి ఇళ్లకు చేరుకోవడం ఇదంతా ఆనవాయితీగా వస్తుంది. కానీ తమకు శాశ్వత పరిష్కారం కావాలని ఇక్కడ ఉన్న లంక గ్రామాల ప్రజలైతే ప్రజాప్రతినిధులను, అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. మనం ఇప్పుడు ముక్తేశ్వరం వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ కాజ్వేపై పూర్తిగా నీటితో మునిగిపోయింది. 3 గ్రామాల ప్రజలు సుమారు 7,000 మంది అయితే ప్రజలు తమ ఇళ్లలోనే చిక్కుకుపోవడం జరిగింది. బాహ్య ప్రపంచంతో వీరికి సంబంధాలు అయితే తెగిపోయాయి. మూడో ప్రమాద గోదావరిలో ఇప్పుడు ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతుంది. ఇది కనుక మూడో ప్రమాద హెచ్చరిక వరకు కొనసాగితే ఈ ఇల్లు పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉంది. వీరిని పునరావాస కేంద్రాలు తరలించేందుకు అయితే అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. పునరావాస కేంద్రాల వద్ద ఇప్పటికే త్రాగునీరు, నిత్యావసర సరుకులు, మందులు ఏర్పాటు చేశామని, జనరేటర్లు కూడా ఏర్పాటు చేశామని, విద్యుత్ అంతరాయం లేకుండా జనరేటర్లు కూడా ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నారు. మరోవైపు సరార్దర్ కాటన్ ధవళేశ్వరం వద్ద వరద నీటి ప్రవాహంతో పాటు సీలేరు వరద జలాలు తోడవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక, అలాగే రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 11.60 అడుగులకైతే నీటి మట్టం చేరింది. దీంతో ఇరిగేషన్ అధికారులు 175 గేట్లను, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్న 175 గేట్లను కొద్ది మేర ఎత్తి 8,25,320 లక్షల క్యూసెక్కులను అయితే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 3 ప్రధాన పంట కాలువల ద్వారా 1,100 క్యూసెక్కుల సాగునీటిని అయితే విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అయితే వరద నీరు చేరడంతో జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. దిగువ ప్రాంతాల ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు అకస్మాత్తుగా ఈ వరద అంతకంతకు పెరుగుతూ వస్తున్న గోదావరి ప్రవాహంతో లంకవాసులు అయితే బెంబోలెత్తిపోతున్నారు. ముమ్మిడివరం మండలం వృద్ధగౌతమి గోదావరి వరద ఉధృతితో లంక, టానేలంక, అలాగే కోన్లంక, గురజాబులంక గ్రామాల్లో అయితే పూర్తిగా నీటిలో మునిగిన పరిస్థితి ఉంది. ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐనవిల్ లంకలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ పడవలపై అయితే ప్రజలను గ్రామాలకు, అంటే వారి గ్రామాల నుంచి బయట గ్రామాలకు అయితే తీసుకొస్తున్న పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడ సుమారు 4 బోట్లను అయితే అధికారులు ఈ గ్రామస్తులకు ఏర్పాటు చేశారని చెప్తున్నారు. 7,000 మంది 7,000 మంది ప్రజలైతే 3 గ్రామాల ప్రజలు 7,000 మంది ఈ వరదల్లో అయితే చిక్కుకున్నారు. బాహ్య ప్రపంచంతో వీరికి సంబంధాలు తెగిపోయాయి. కేవలం పడవల్లోనే వీళ్ళు రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు కూడా పూర్తిగా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఈ ఆకతాయి చేష్టల వల్ల గతంలో 4 ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే నెలకొంది. అటువంటి చేష్టలకు దూరంగా ఉండడానికి పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎవరిని ఈ వరద ప్రాంతాల్లోకి, నదీ పరివాహక ప్రాంతాల్లోకి అయితే రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో స్నానాలు చేయడం కానీ, ఫోటోలు, వీడియోలు తీసుకోవడం కానీ పూర్తిగా నిషేధించారు. అక్కడ పోలీసులు పూర్తిగా అప్రమత్తమే ఉన్నారు. ఎవరిని ఆ దరిదాపులు కూడా రానివ్వని పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం మీద ఈ 3వ ప్రమాద హెచ్చరిక కనుక కొనసాగితే మొత్తం ఈ కోనసీమ జిల్లాలో సుమారు 30 గ్రామాలు అయితే నీటిలో మునిగే అవకాశం కనిపిస్తుంది. 30 గ్రామాల ప్రజలు ఈ వరద తగ్గే వరకు పునరావాస కేంద్రాలకు రావాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు కూడా పునరావాస కేంద్రాలకు వచ్చి తిరిగి ఇల్లుకి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్న ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోతున్నాయి, విషపురుగులు అయితే ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయని కూడా వారు బెంబేలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో పాముకాట్లకి, ఈ వరదలు తగ్గిన తర్వాత పాముకాట్లకి బలై చనిపోయిన సంఘటనలు కూడా చోటు చేసుకున్న ఈ నేపథ్యంలో అధికారులు కూడా వీటిపై అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాలని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పూర్తిగా అంటే ఈ వరదల నుంచి పూర్తిగా శాశ్వత విముక్తి కావాలని వారు ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. ఈ వరదల సమయంలోనే తూతు మంత్రంగా వచ్చి ఈ వరదల సమయంలో ఒడ్డుకు చేరుస్తాము, పునరావాస కేంద్రాలు తరలిస్తామని మాటలు తప్ప వరదల తర్వాత పూర్తిగా పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. వరదలు తగ్గిన తర్వాత కూడా పూర్తిగా ఈ రాబోయే కాలంలో వరదల నుంచి, ఈ ఇల్లు నీట మునగడం నుంచి, గ్రామాలు నీటి మునిగిపోవడం నుంచి, పునరావాస కేంద్రాలకు తరలించడం నుంచి తమను ప్రాణాలకు రక్షణ కావాలని వారు కోరుతున్నారు. శాశ్వత పరిష్కారం కావాలని ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ సమస్య తీరట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ లంక గ్రామాల ప్రజలు నీటి ముప్పు నుంచి రక్షించాలని కూడా వారు వేడుకుంటున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, ముక్తేశ్వరం నుంచి.